అండి ఇంతకుముందు క్లాసెస్లో మనము రాష్ట్రపతికి సంబంధించినటువంటి అధికారాలు ఏ అధికారాలు ఉంటాయో ఆ డిస్కషన్ని మనం చాలా డీటెయిల్గా చేయడం జరిగింది. ఇవాళ మనము రాష్ట్రపతికి సంబంధించినటువంటి మొదటి అధికారం అండి శాసనపరమైన అధికారాలు, అంటే లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రాష్ట్రపతి శాసనపరమైన అధికారాలలో మొట్టమొదటి అధికారం అండి, రాష్ట్రపతి లోక్సభలో అందరికంటే సీనియర్ అయినటువంటి వ్యక్తిని, అందరికంటే సీనియర్ అయినటువంటి ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎవరైతే ఉంటారో వారిని ప్రోటెమ్ స్పీకర్గా అపాయింట్ చేయడం జరుగుతుందండి. ఏమంటామో ప్రోటెమ్ స్పీకర్, గుర్తుంచుకోవాలి. ప్రోటెమ్ స్పీకర్ అంటే సభలో అందరికన్నా కూడా వయస్సులో అదే మాదిరిగా అనుభవంలో కూడా చాలా సీనియర్గా మనం చెప్పచ్చు. ఈ ప్రోటెమ్ స్పీకర్ని నియమించేది ఎవరంటే రాష్ట్రపతి. ప్రోటెమ్ స్పీకర్ చేసే విధులు ఏంటంటే, ఆయన చేసే పని ఏంటంటే, నూతనంగా ఎన్నికైనటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎవరైతే ఉంటారో వారి చేత ప్రమాణ స్వీకారం చేయించేటటువంటి అధికారం ప్రోటెమ్ స్పీకర్ చేతిలో ఉంటుంది. అంటే ద ప్రోటెమ్ స్పీకర్ విల్ టేక్ ద ఓత్ ఆఫ్ న్యూలీ ఎలెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ. ఇంకొకటి ఇక్కడనే మీరు గుర్తుంచుకోవాలండి, ప్రోటెమ్ స్పీకర్ అనేటటువంటి వ్యక్తి సభలో అందరికన్నా సీనియర్ అయినటువంటి వ్యక్తి కాబట్టి సభలో మనకు అధికార పార్టీ కూడా ఉంటుంది, అదే మాదిరిగా ప్రతిపక్ష పార్టీ కూడా ఉంటుంది. ఈ ప్రోటెమ్ స్పీకర్ అనే వ్యక్తి ఖచ్చితంగా అధికార పార్టీ నుంచి ఉండాల్సిన అవసరం లేదు, తాను ప్రతిపక్ష పార్టీ నుండి కూడా సభ్యుడై ఉండొచ్చు. అంటే ఆ ప్రోటెమ్ స్పీకర్ క్యాన్ బీ అ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మేబీ ఫ్రమ్ ద రూలింగ్ పార్టీ ఆర్ ఎల్స్ ఫ్రమ్ ద అపోజిషన్ పార్టీ. ప్రోటెమ్ స్పీకర్ నియమించేదోరండి రాష్ట్రపతి. ఇప్పుడు ప్రోటెమ్ స్పీకర్గా నియమించిన తర్వాత ఆయన నూతనంగా ఎన్నికైనటువంటి సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారని చెప్పి ఇక్కడే మనం చెప్పుకోవచ్చు. ఇదైన తర్వాత రాష్ట్రపతికి సంబంధించినటువంటి మరొక ముఖ్యమైన అధికారం అండి, రాష్ట్రపతి ప్రతి సంవత్సరంలో వచ్చేటటువంటి మొదటి సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ అడ్రస్ ద ఫస్ట్ సెషన్ ఎవ్రీ ఇయర్ ఇన్ ద పార్లమెంట్. ఫస్ట్ సెషన్ అంటే సాధారణంగా మనకు 3 సమావేశాలు జరుగుతాయండి. ఒకటి బడ్జెట్, ఒకటి మాన్సూన్, ఇంకోటి వింటర్. అనగా బడ్జెట్ సమావేశాలు, వర్షాకాల సమావేశాలు మరియు శీతాకాల సమావేశాలు. బడ్జెట్ అనేది సాధారణంగా మనకు ఫిబ్రవరి నెలలో వస్తుంది, మాన్సూన్ అన్నది జూలై నెలలో, వింటర్ అన్నది నవంబర్ నెలలో. ఇప్పుడు ప్రెసిడెంట్ విల్ అడ్రస్ ద ఫస్ట్ సెషన్ అంటే మొదటి సమావేశం అంటే బడ్జెట్ సమావేశం అండి. ఇక్కడ హీ విల్ అడ్రస్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ఎవ్రీ ఇయర్, అంటే ప్రతి సంవత్సరం మొదటి సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి గారు ప్రసంగించడం జరుగుతుంది. దాంతోపాటు రాష్ట్రపతి నూతనంగా ఏర్పడిన లోక్సభను ఉద్దేశించి ఒకసారి ప్రసంగిస్తారండి. అంటే 2019 సంవత్సరంలో మనకు ఒక కొత్త లోక్సభ వచ్చింది కాబట్టి 2019లో ఫస్ట్ లోక్సభను ఉద్దేశించి కూడా ప్రెసిడెంట్ అడ్రస్ చేయడం జరుగుతుంది. ప్రెసిడెంట్ విల్ అపాయింట్ ప్రోటెమ్ స్పీకర్. ప్రోటెమ్ స్పీకర్ అనే వ్యక్తి సాధారణంగా సభలో అందరికన్నా సీనియర్ అయినటువంటి వ్యక్తి అయి ఉంటారని చెప్పి ఇక్కడ మనం చెప్పచ్చు. ఇదయ్యాక ఒక్కసారి ఇక్కడ గమనించాలండి, రాష్ట్రపతి ఇక్కడ పార్లమెంటు పాస్ చేసినటువంటి బిల్లులకు ఆమోదం తెలిపేది రాష్ట్రపతి అండి. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ గివ్ ద అప్రూవల్ ఫార్ ద బిల్స్ దట్ ఆర్ పాస్డ్ బై ద పార్లమెంట్. ఒక బిల్ సాధారణంగా మనకు లోక్సభలో మనం ప్రవేశపెట్టినామంటే లోక్సభ ఆమోదించిన తర్వాత రాజ్యసభ పంపిస్తాము, రాజ్యసభ ఆమోదించాక ప్రెసిడెంట్ దగ్గర పంపిస్తామండి, ప్రెసిడెంట్ కూడా ఆమోదించాక ఆ బిల్లు కాస్త ఒక చట్టంగా మారుతుంది, అంటే ఆ బిల్లు కాస్త ఒక యాక్ట్గా మారుతుందని చెప్పచ్చు. కానీ అన్ని సందర్భాల్లో కూడా రాష్ట్రపతి తన ఆమోదాన్ని తెలపరండి. రాష్ట్రపతి కొన్ని సందర్భాల్లో ఆమోదం తెలపకుండా తన దగ్గర ఉన్నటువంటి ఒక అతిపెద్ద అధికారం లేదా అత్యున్నత అధికారం, ఒక హయ్యెస్ట్ పవర్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఆ పవర్ని మనం ఏమంటామంటే వీటో పవర్స్ అండి. రాష్ట్రపతి వీటో అధికారాలు.
వీటో పవర్ అంటే ఏంటంటే వివిధ రకాల వీటోలు మనకు రాష్ట్రపతి దగ్గర ఉంటాయండి. ఫస్ట్ది ఏంటంటే అబ్సల్యూట్ వీటో, అబ్సల్యూట్ వీటో. ఇంకోటి సస్పెన్సివ్ వీటో, ఇంకోటి క్వాలిఫైడ్ వీటో, ఇంకోటి పాకెట్ వీటో. దర్ ఆల్ ద వీటో పవర్స్. అబ్సల్యూట్ వీటో అంటే ఒక బిల్లును పూర్తిగా తిరస్కరించుట. ఏమంటామండి? ఒక బిల్లును పూర్తిగా తిరస్కరించుట అంటే కంప్లీట్లీ రిజెక్టింగ్ అ బిల్ ఈస్ కాల్డ్ అబ్సల్యూట్ వీటో. మీకు అర్థమవుతుంది, వినాలా? అబ్సల్యూట్ వీటో అంటే కంప్లీట్లీ రిజెక్టింగ్ అ పర్టిక్యులర్ బిల్. సస్పెన్సివ్ వీటో అంటే ఏంటంటే అ బిల్ ఈస్ రిజెక్టెడ్ అండ్ సెంట్ బ్యాక్ టు ద పార్లమెంట్. అంటే ఒక బిల్లును తిరస్కరించి మళ్ళీ పార్లమెంటుకు వెనక్కి పంపితే దాన్ని మనం సస్పెన్సివ్ వీటో అంటామండి. ఇప్పుడు పార్లమెంట్ మళ్ళీ అటువంటి బిల్లును మస్ట్ బి రీపాస్డ్ అంటే మళ్ళీ ఇంకొకసారి పాస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందండి. రీపాస్డ్ అంటే పాస్ ఇట్ అగైన్, దెన్ ఒక్కసారి మళ్ళా మనం ఆమోదించాల్సింది ఎలా అంటే సింపుల్ మెజారిటీ ద్వారా ఆమోదించాలండి. సింపుల్ మెజారిటీ అంటే ఏమీ లేదు. సింపుల్ మెజారిటీ అంటే 50% ప్లస్ 1 స్ట్రెంత్ ఇన్ లోక్సభ అండ్ 50% ప్లస్ 1 స్ట్రెంత్ ఇన్ రాజ్యసభ. అంటే 50% ప్లస్ 1. ఆ రోజు ఎంతమంది అయితే హాజరవుతున్నారో, ఆ రోజు ఎంతమంది అయితే అటెండెన్స్ ఉందో వారిలో 50% ప్లస్ 1 స్ట్రెంత్ మనం తీసుకున్నామంటే దాన్ని మనం సింపుల్ మెజారిటీ అంటామండి. అంటే 50% ప్లస్ 1 ఆఫ్ ద స్ట్రెంత్ ప్రెజెంట్. ఇక్కడ కూడా ఆఫ్ ద స్ట్రెంత్ ప్రెజెంట్ అండి. ఇక్కడ సింపుల్ మెజారిటీ ద్వారా ఆమోదించి తిరిగి మళ్ళీ రాష్ట్రపతికి పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ రాష్ట్రపతి ఖచ్చితంగా ఆమోదించాలా. సస్పెన్సివ్ వీటో ద్వారా ఫస్ట్ టైం తిరస్కరించారు, ఫస్ట్ టైం రిజెక్ట్ చేశారు, రిజెక్ట్ చేశాక పార్లమెంట్కి ఎన్నికి పంపించాక పార్లమెంట్ షుడ్ పాస్ ఇట్ అగైన్. పార్లమెంట్ పాస్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ రెండోసారి కూడా తిరస్కరించచ్చా? లేదండి. సెకండ్ టైం అ బిల్ కెనాట్ బి రిజెక్టెడ్ అండర్ ద సస్పెన్సివ్ వీటో. క్వాలిఫైడ్ వీటో అన్నా కూడా ఇట్ ఈస్ ఆల్సో రిజెక్టింగ్ అండ్ సెండింగ్ బ్యాక్. ఇది కూడా ఒక బిల్లును తిరస్కరించి మళ్ళా ఎన్నికి పార్లమెంటుకు పంపించడం. కానీ పార్లమెంట్ షుడ్ పాస్ ఇట్ అగైన్ బై స్పెషల్ మెజారిటీ. గుర్తుంచుకోవాలండి, సస్పెన్సివ్లో సింపుల్ మెజారిటీ, క్వాలిఫైడ్లో స్పెషల్ మెజారిటీ. స్పెషల్ మెజారిటీ అంటే ఏంటంటే 2/3 and 2/3 ఆఫ్ ద స్ట్రెంత్ ఆఫ్ లోక్సభ అండ్ రాజ్యసభ. అంటే లోక్సభ మరియు రాజ్యసభలో 2/3 వంతు మెజారిటీతో ఆమోదిస్తే దాన్ని మనం స్పెషల్ మెజారిటీ అని చెప్పచ్చండి. దట్ ఈస్ క్వాలిఫైడ్ వీటో. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మరొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే క్వాలిఫైడ్ వీటో అన్నటువంటి పవర్ ఇండియన్ ప్రెసిడెంట్ దగ్గర లేదు. క్వాలిఫైడ్ వీటో అన్నది యుఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుని దగ్గర ఉన్నటువంటి అధికారం క్వాలిఫైడ్ అండి. కానీ ఇండియన్ ప్రెసిడెంట్ దగ్గర మాత్రం క్వాలిఫైడ్ పవర్ అన్నది లేదు. పాకెట్ వీటో అంటే ఏంటంటే ఇట్ ఈస్ నేదర్ సేయింగ్ ఎస్ నాట్ సేయింగ్ నో. అంటే ఒక బిల్లును ఆమోదించట్లేదు, అదే మాదిరిగా తిరస్కరించట్లేదు. ఏమి చెప్పకుండా ఒక బిల్లును తన వద్దనే పెట్టుకున్నట్లయితే దాన్ని ఏమంటామండి? పాకెట్ వీటో. పాకెట్ వీటో అంటే a bill is neither rejected nor accepted. That is a power called pocket veto. అంటే ప్రెసిడెంట్ విల్ గివ్ ద అప్రూవల్ ఇవ్వచ్చు. అప్రూవల్ ఇవ్వనట్లయితే తన దగ్గర ఉన్నటువంటి వీటో పవర్స్ని వాడుకోవచ్చు. వీటో పవర్లు వివిధ రకాలుగా ఉంటాయి. అబ్సల్యూట్, సస్పెన్సివ్, క్వాలిఫైడ్ అండ్ పాకెట్. క్వాలిఫైడ్ మాత్రం మన రాష్ట్రపతి దగ్గర లేదని చెప్పి ఇక్కడ మనం ఇంతకుముందే చెప్పామండి. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన పాయింట్ మీరు గుర్తుంచుకోవాలా. ఈ వీటో పవర్స్ అన్నది సాధారణంగా ఆర్డినరీ బిల్స్కి మాత్రమే పనిచేస్తాయండి. అంటే మనకు బిల్లులు మనం ముందు క్లాసెస్లో చూస్తామో బిల్స్ మనకు 3 టైప్స్ ఉంటాయండి. ఆర్డినరీ బిల్, మనీ బిల్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. అంటే సాధారణ బిల్లు,
ఆర్థిక బిల్లులు, రాజ్యాంగ సవరణ బిల్లులు. ఆర్థిక బిల్లులు అంటే ఏదో ఎలాగైనా కూడా కేవలం లోక్సభలోనే పాస్ చేయాలి కాబట్టి అక్కడ కూడా సంబంధం లేదు, సాధారణ బిల్లుకు మాత్రమే వర్తిస్తాయి. ఇంతకుముందు రాజ్యాంగ సవరణ బిల్లులకు కూడా వీటో అధికారాలు వర్తించేవి. కానీ 24వ రాజ్యాంగ సవరణ 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1971 ద్వారా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ సమయంలో వీటో పవర్ అనేటువంటి అధికారాన్ని తొలగించడం జరిగింది. అంటే రాజ్యాంగ సవరణ బిల్లులు వచ్చినట్లయితే రాష్ట్రపతి వీటో అధికారాన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం లేదు. ద ప్రెసిడెంట్ కెనాట్ టేక్ ద యూస్ ఆఫ్ వీటో పవర్ వైల్ గివింగ్ అప్రూవల్ టు ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్. క్లియర్ అండి? దిస్ ఈస్ వీటో పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఇప్పుడు శాసనపరమైన అధికారాలలో అంటే ఇంకొక ముఖ్యమైన అధికారం మనం ఇక్కడ గమనించాలి. అదేంటంటే ఒక బిల్లు మనం పాస్ చేయాలనంటే రాజ్యసభ ఆమోదించాలా, లోక్సభ ఆమోదించాలా, అదే మాదిరిగా రాష్ట్రపతి కూడా దానికి ఆమోదం తెలపాలి, సంతకం పెట్టాలి. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఒక బిల్లును పాస్ చేయాలంటే ఇట్ మస్ట్ బి అప్రూవ్డ్ బై లోక్సభ, అప్రూవ్డ్ బై రాజ్యసభ అండ్ ఆల్సో అప్రూవ్డ్ బై ద ప్రెసిడెంట్. బట్ ఇట్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్, ఏమవుతుందంటే ఏదో ఒక సభ, లోక్సభ సమావేశంలో ఉండొచ్చు, రాజ్యసభ ఉండకపోవచ్చు, లేదా రాజ్యసభ ఉండే లోక్సభ ఉండకపోవచ్చు. ఇలాంటి ఏ కండిషన్ వచ్చినా కూడా పార్లమెంట్ సెషన్లో లేనట్టు. పార్లమెంట్ సెషన్లో లేకపోతే మనకు ఏదైనా కూడా ఒక టెంపరరీ లా చేయొచ్చా అంటే కెన్ వి మేక్ తాత్కాలికంగా ఏమైనా కూడా మనం చట్టాలు రూపొందించవచ్చా? ఉదాహరణకి ఇటీవల కాలంలో తెలంగాణలో హైదరాబాద్లో ఒక స్త్రీని 4 యువకులు కలిసి మానభంగం చేసి హతమార్చడం జరిగింది. అంటే గర్ల్ వాస్ బ్రూటల్లీ రేప్డ్ అండ్ లేటర్ కిల్డ్. ఇప్పుడు ఇటువంటి వారిని శిక్షించడానికి మనకు ఒక కొత్త చట్టాన్ని తీసుకొని రావాలి. అటువంటి కొత్త చట్టాన్ని తీసుకొని రావాలంటే మనకు పార్లమెంట్ సెషన్లో ఉండాలి. ఉదాహరణకు పార్లమెంట్ సెషన్లో లేదండి, కానీ కొత్త చట్టం రావాలి. అలాంటి సందర్భంలో, అలాంటి సమయంలో పార్లమెంట్ సమావేశంలో లేనప్పుడు కూడా when the parliament is not in the session also we can bring a temporary law. ఆ టెంపరరీ లా, తాత్కాలిక చట్టాన్ని తీసుకొని వచ్చేది ఎవరంటే ప్రెసిడెంట్ అండి. ప్రెసిడెంట్ తెచ్చేటటువంటి ఒక తాత్కాలిక చట్టాన్నే మనం ఏమంటామంటే ఆర్డినెన్స్ అంటామండి. ఏమంటామో ఆర్డినెన్స్. ఆర్డినెన్స్ ఇస్ అ టెంపరరీ లా దట్ ఈస్ ఇంబైబ్డ్ ఆర్ దట్ ఈస్ బ్రాట్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ యొక్క జీవితకాలం ఎంత అంటే వాట్ ఈస్ ద time or what is the span of this particular ordinance. ఇక్కడ ఒక్క చిన్న పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఆర్డినెన్స్ని తీసుకొచ్చేది ఎవరండి? రాష్ట్రపతి, ప్రెసిడెంట్. కానీ ఇక్కడ మనం తెచ్చినటువంటి ఆర్డినెన్స్ ఏదైతే ఉందో ఆర్డినెన్స్కు 6 నెలల లోపు అంటే within 6 months the parliament must give the approval. అంటే ఒక్కటికి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు 6 months అని చెప్పి అంటున్నామంటే ఒక సెషన్ నుండి ఇంకొక సెషన్, బడ్జెట్ నుండి మాన్సూన్ లేదా మాన్సూన్ నుండి వింటర్, ఈ 2 సెషన్లకు మధ్య ఉండేటటువంటి మ్యాక్సిమం గ్యాప్ ఎంత అంటే అండి 6 months. The maximum time period, the maximum time gap can be arised between one session and the another is 6 months. ఇక్కడ 6 months కాబట్టి ఒక సమావేశం ప్రారంభం అవ్వడానికి మ్యాక్సిమం టైం పీరియడ్ 6 months తీసుకున్నాము. తిరిగి సమావేశం అయ్యాక అంటే పార్లమెంట్ రీసెషన్ అయ్యాక పార్లమెంట్ మళ్ళా సమావేశాలకు వచ్చిన తర్వాత అక్కడ వితిన్ 6 weeks ఒక బిల్లును పాస్ చేయాల్సి ఉంటుంది. అంటే 6 వారాలలో ఒక బిల్లును పాస్ చేయాల్సి ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటండి? 6 months ఎందుకు తీసుకున్నామో మ్యాక్సిమం టైం పీరియడ్ బిట్వీన్ వన్ సెషన్ అండ్ ద అదర్. 6 weeks ఎందుకు తీసుకున్నామండి? ఒక సెషన్ ప్రారంభం అయ్యాక, ఒక సెషన్ స్టార్ట్ అయ్యాక వితిన్ 6 months వీ షుడ్ పాస్ ఇట్. అంటే ఒక ఆర్డినెన్స్ యొక్క పదవీ కాలం, ఒక ఆర్డినెన్స్ యొక్క కాలం ఎంత అంటే స్పాన్ ఎంత అంటే 6 months 6 weeks అండి.
ద మ్యాక్సిమం టైం పీరియడ్ ఫర్ అన్ ఆర్డినెన్స్ ఎంత అండి? 6 months and 6 weeks. దిస్ ఇస్ ద ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆర్డినెన్స్ ఎప్పుడు చేయొచ్చండి? ఆర్డినెన్స్ ఎప్పుడు చేయొచ్చు అంటే పార్లమెంట్ సమావేశాలు లేనప్పుడు, అంటే లోక్సభ రాజ్యసభ రెండుట్లో రాజ్యసభ సెషన్లు లేకపోయినా, లేదా లోక్సభ సెషన్లు లేకపోయినా, లేదా రెండు సెషన్లు లేకపోయినా ఒక ఆర్డినెన్స్ మనం తేయచ్చండి. ఒకవేళ రెండుకుల సెషన్లో ఉన్నాయంటే ఆర్డినెన్స్ సాధ్యమండి? లేదండి. ఆర్డినెన్స్ కెనాట్ బి పాసిబుల్ వెన్ బోత్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ ఆర్ ఇన్ సెషన్. ఇది రాష్ట్రపతి యొక్క ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ అండి. ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ అయిపోయాక రాష్ట్రపతికి సంబంధించినటువంటి కొన్ని కార్యనిర్వాహక అధికారాలు అండి. అంటే ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్. ఒక చూడండి, ఇక్కడ రాష్ట్రపతికి ఎగ్జిక్యూటివ్ లేదా అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ చూద్దామండి. ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలో ద మోస్ట్ ఇంపార్టెంట్ పవర్ అండి, ప్రెసిడెంట్ విల్ అపాయింట్ లేదా రాష్ట్రపతి నియమిస్తారు. ఎవరిని? ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అంటే ప్రధానమంత్రి మరియు ఇతర మంత్రులను నియమిస్తారు. ప్రెసిడెంట్ అపాయింట్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఇది ఎక్కడి నుండి నియమిస్తారంటే ఇట్ ఈస్ ఫ్రమ్ ద లీడింగ్ పొలిటికల్ పార్టీ ఇన్ లోక్సభ. అంటే లోక్సభలో మెజారిటీ కలిగినటువంటి పార్టీ నుండి ప్రధానమంత్రిని మరియు ఇతర మంత్రులను కూడా నియమించడం జరుగుతుంది. లోక్సభలో లీడింగ్ పార్టీ అంటే ఏ పార్టీ? లోక్సభలో లీడింగ్ పార్టీ అంటే ఏ పార్టీకి అయితే మ్యాజిక్ ఫిగర్ సాధిస్తారో, మ్యాజిక్ ఫిగర్ వస్తుందో వారిని మనం లీడింగ్ పొలిటికల్ పార్టీ అంటామండి. ఉదాహరణకు లోక్సభ సీట్లు ఎన్నండి? 545/2 + 1 అంటే 50% + 1 ఆఫ్ లోక్సభ. లోక్సభలో 50% + 1 సీట్లు ఎవరికైతే వస్తాయో వారిని మనం లీడింగ్ పార్టీ లేదా అధికార పార్టీగా చెప్పచ్చు. ఇప్పుడు 50% + 1 అంటే ఇక్కడ మనకు వచ్చేది ఎంత అండి? 273. ఈ 273ని మనం ఏమంటామండి? మ్యాజిక్ ఫిగర్. ఈ మ్యాజిక్ ఫిగర్ నుండే మనకు మంత్రి మండలిని ఏర్పాటు చేసుకోవాలి. మంత్రి మండలిని ఏ మాదిరిగా ఏర్పాటు చేస్తామో ఒక్కసారి గమనించండి. మంత్రి మండలి అంటే మనకు కేంద్రంలో మంత్రి మండలి అంటే సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఇక్కడ మనకు 3 రకాల మంత్రులు ఉంటారండి. క్యాబినెట్ మినిస్టర్స్, క్యాబినెట్ మంత్రులు, మినిస్టర్ ఆఫ్ స్టేట్ సహాయ మంత్రులు, మరియు మినిస్టర్ ఆఫ్ స్టేట్ విత్ ఇండిపెండెంట్ ఛార్జ్ అంటే స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులు. ఇక్కడ మంత్రి మండలిలో మొత్తం ఎన్ని రకాల మంత్రులు అంటే 3 రకాల మంత్రులు అండి. క్యాబినెట్ మినిస్టర్స్, మినిస్టర్ ఆఫ్ స్టేట్ విత్ ఇండిపెండెంట్ ఛార్జ్. ఈ మొత్తం మంత్రి మండలికి అధ్యక్షత వహించేది ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్. ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలండి, మొత్తం మంత్రి మండలి యొక్క సంఖ్య ఏదైతే ఉంటుందో మంత్రి మండలి యొక్క సంఖ్య లోక్సభలో 15% మించి ఉండరాదు. అంటే ద టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కెనాట్ బి మోర్ దాన్ 15% ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ లోక్సభ. లోక్సభ ఎంత అండి స్ట్రెంగ్త్? 545. 15% ఆఫ్ 545 ఎంత వస్తుందండి? ఇట్ గివ్స్ మీ సమ్వేర్ అరౌండ్ 81. అంటే మొత్తం మంత్రి మండలి యొక్క సంఖ్య 81కి మించి ఉండరాదు. ఇప్పుడు ఈ 81 మంది కావాలంటే ఎంతమంది మద్దతు కావాలని? 273. అంటే లీడింగ్ పార్టీ మనకి ఇక్కడ మద్దతు ఇవ్వాలి. లీడింగ్ పార్టీ మద్దతు ఇచ్చాక ఈ 81 మందిలో ఎంపీ రాజ్యసభ అయినా కూడా మంత్రి కావచ్చండి, ఎంపీ లోక్సభ కూడా మంత్రి కావచ్చండి, ఎంపీ నామినేటెడ్ కూడా మంత్రి కావచ్చండి, ఒక కామన్ మ్యాన్ కూడా మంత్రి కావచ్చండి. కానీ
ఎంపీ రాజ్యసభ అంటే ఏంటో తెలుసు, లోక్సభ అంటే ఏంటో తెలుసు, నామినేటెడ్ అంటే ఏంటో కూడా తెలుసు. సామాన్యుడు కూడా మంత్రి కావచ్చు అండి, ఖచ్చితంగా కావచ్చు. కానీ ఒక సామాన్య వ్యక్తి మంత్రి అయిన తర్వాత 6 నెలల లోపు, వితిన్ 6 months అతను ఎంపీ లోక్సభ అయినా లేదా ఎంపీ రాజ్యసభకైనా ఎన్నిక కావాల్సి ఉంటుందండి. అదర్వైజ్ ఎవరైనా కూడా మంత్రి కావచ్చు. మొత్తం సంఖ్యాబలం ఎంత మించరాదండి, 81. సో ప్రెసిడెంట్ అపాయింట్స్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. వీటి మొత్తాన్ని కలిపి మనం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని చెప్పి చెప్తామండి. ఇప్పుడు క్యాబినెట్ మినిస్టర్ అంటే ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ అండి. అంటే కేంద్రంలో ఏవైతే ముఖ్యమైన శాఖలు ఉంటాయో వాటికి మనం క్యాబినెట్ ర్యాంక్ ఇస్తామండి. ఉదాహరణకు ఫైనాన్స్ కానీ, డిఫెన్స్ కానీ, ఇటువంటివన్నీ కూడా మనకు ఇంపార్టెంట్ అంటే ముఖ్యమైన శాఖలుగా మనం చెప్తామండి. ముఖ్యమైన శాఖలు అట్ ద సేమ్ టైమ్ అవే పెద్ద పెద్ద శాఖలు అండి. అంటే ఇట్ ఈస్ అ బిగ్ మినిస్ట్రీస్, అట్ ద సేమ్ టైమ్ ఇంపార్టెంట్ మినిస్ట్రీస్ ఆల్సో. అందుచేతనే అవి చాలా పెద్ద పెద్ద మంత్రిత్వ శాఖలు కనుకనే అటువంటి శాఖలకు మనకు ఒక డిప్యూటీ మినిస్టర్ కావాల్సి ఉంటుందండి. డిప్యూటీ మినిస్టర్ అంటే డిప్యూటీ ఫైనాన్స్ మినిస్టర్, డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్, డిప్యూటీ హోమ్ మినిస్టర్ ఈ మాదిరిగా. కానీ డిప్యూటీ అన్నటువంటి పదాన్ని మనము ఎక్కడా కూడా వాడలేదు. డిప్యూటీకి బదులు మనం వాడినటువంటి మరో పదం అండి మినిస్టర్ ఆఫ్ స్టేట్, అంటే సహాయ మంత్రి. అంటే దాని అర్థం ఏంటంటే ఎంఓఎస్ ఫైనాన్స్, ఎంఓఎస్ డిఫెన్స్, ఎంఓఎస్ అగ్రికల్చర్. అంటే డిప్యూటీ అగ్రికల్చర్, డిప్యూటీ ఫైనాన్స్, ఎంఓఎస్ మినిస్టర్ ఆఫ్ స్టేట్. మినిస్టర్ ఆఫ్ స్టేట్ విత్ ఇండిపెండెంట్ చార్జ్ అంటే ఏంటంటే అండి, ప్రతి ఎంఓఎస్ పైన ఒక క్యాబినెట్ మంత్రి ఖచ్చితంగా ఉంటారు. కానీ క్యాబినెట్ మంత్రి కింద పనిచేయకుండా స్వతంత్ర హోదా మనం కల్పించినట్లయితే అతని ఎంఓఎస్ ఇండిపెండెంట్ చార్జ్ అంటామండి. అంటే అతని పైన ఏ క్యాబినెట్ మంత్రి కూడా లేడు, కానీ ఎంఓఎస్ పైన ఖచ్చితంగా ఒక క్యాబినెట్ మంత్రి ఉంటారని చెప్పి మనం చెప్పచ్చండి. దట్ ఈస్ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ అపాయింట్స్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అంటే రాష్ట్రపతి ప్రధానమంత్రిని మరియు ఇతర మంత్రులను నియమిస్తారు. ఎక్కడ నుండి నియమిస్తారంటే లీడింగ్ పొలిటికల్ పార్టీ ఇన్ లోక్సభ. లీడింగ్ పొలిటికల్ పార్టీ అంటే ఏ పార్టీ అండి, ఏదైనా కూడా ఒక పార్టీకి మ్యాజిక్ ఫిగర్ వచ్చిందంటే ఆ పార్టీని మనం లీడింగ్ పొలిటికల్ పార్టీగా మనం చెప్పచ్చు. వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఎస్విఆర్ అకాడమీ అప్డేట్స్ని ఇంటెన్సివ్గా టెలిగ్రామ్ ఛానల్లో అందించడం జరుగుతుంది. ఎస్విఆర్ అకాడమీ స్టూడెంట్స్ అందరూ మ్యాక్సిమం టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవడానికి ప్రయత్నం కొనసాగించండి. న్యూ స్టూడెంట్స్ కూడా ఎస్విఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎస్విఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీడే అప్డేట్ అయ్యే ఇన్ఫర్మేషన్తో పాటుగా ఎస్విఆర్ క్విజ్ని అందించడం జరుగుతుంది. ఎవ్రీడే ఒక ఎంసీక్యూని అందించడం జరుగుతుంది. ఒక క్వశ్చన్ని ఇంటెన్సివ్గా అడగటం జరుగుతుంది, అంటే చాలా డీప్ మీనింగ్తో అడగటం జరుగుతుంది. దానికి సంబంధించిన 1 వీక్లో 7 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 7 క్వశ్చన్స్ అన్నిటిని కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడంతో పాటుగా వాటి ఎక్స్ప్లెనేషన్ వీడియో ఎస్విఆర్ క్విజ్ కింద ఆన్లైన్ కోర్సులో ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఎస్విఆర్ అకాడమీ క్విజ్లో మీరు పార్టిసిపేట్ చేయాలి అంటే ముందు మీకు టెలిగ్రామ్ ఛానల్ ఉండాలి. దానికోసం మీరు సింపుల్గా ప్లేస్టోర్లోకి వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ సపోజ్ మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళారనుకోండి, ప్లేస్టోర్లోకి వెళ్ళారు, ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్ని డౌన్లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్ బటన్ నేను ప్రెస్ చేశాను. ఓకే, ఇప్పుడు నా టెలిగ్రామ్ అకౌంట్ ఓపెన్ అయింది. సింపుల్గా చెప్పాలంటే సో IAS.world కూడా నేను మేనేజ్ చేసేది. సో ఇది పక్కన పెడితే ఇప్పుడు నేను టెలిగ్రామ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాను, నా అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి నాకు డైరెక్ట్గా ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఎస్విఆర్ అకాడమీలో లాగిన్ అవ్వాలి. అంటే ఏం చేయాలి, ఇప్పుడు సపోజ్ చూడండి, సింపుల్గా @SVR Academy 6 ఇలా ప్రెస్ చేస్తే మీకు డైరెక్ట్గా ఎస్విఆర్ అకాడమీ కనిపిస్తుంది. ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ జాయిన్ అని ఉంది కదా, జాయిన్ అవ్వండి. ఇప్పుడు సింపుల్గా మీరు ఎస్విఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ అనేది మీకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఈరోజు క్వశ్చన్ అడిగాను నేను, విచ్ కమిటీ రికమెండ్స్ ద నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ అని. సో ఇలా క్విజ్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఆన్సర్ని మీరు ఇక్కడే చెక్ చేసుకోవచ్చు.
సో ఆన్సర్ మీకు గ్రీన్ మార్క్లో వస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీరు పైన చూడండి, ఈ బల్బ్ మార్క్ని ప్రెస్ చేస్తే ఇలా ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. అలా చూడండి ఈరోజు ఏం అప్డేట్ అయినాయి అన్ని డీటెయిల్స్ కూడా మీకు ఈ టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవ్రీ డేట్ సపోజ్ చూడండి ఇక్కడ 3rd మనకి అప్డేట్ ఏమైనాయి. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ 22 మాడ్యూల్, సైన్స్ అండ్ టెక్నాలజీ 50 మాడ్యూల్ ఇలా అయింది కదా, సింపుల్ అనమాట. సో ఇలా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. లేదా మీరు సింపుల్గా ఎస్విఆర్ అకాడమీ అని ప్రెస్ చేసినా కానీ మీకు అదే కనిపిస్తుంది. ఇది ఓపెన్ అవుతుంది, కింద జాయిన్ అని ఉంటుంది, జాయిన్ అని ప్రెస్ చేసేయండి. సో ఇది ఎస్విఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అయ్యే విధానం. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్.